ఎందుకనంటే మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మల్కా కుమ్రయ్య గెలుపు 17,000 చిల్లర ఓట్లు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ లెక్క అసలు యాక్చువల్గా నిజంగా ఇక్కడ వరంగల్ ఖమ్మం ఇక్కడ పిఆర్టీయూ విజయం సాధించింది, అక్కడ పిఆర్టీయూ డీలా పడ్డది. ఎందుకు ఇక్కడ పిఆర్టీయూ విజయం సాధించింది? ఇక్కడ బీసీ వాదం ఎంతవరకు గెలిచింది, రెడ్డి వాదం ఎంతవరకు గెలిచింది? ఇప్పుడు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో నిన్నటి వరకు ముందున్న అంజిరెడ్డి, నిన్నటి వరకు ముందున్న నరేందర్ రెడ్డి, ఈ రోజు దూసుకుపోతున్న ప్రసన్న హరికృష్ణ, ఏ వాదం గెలవబోతుంది, ఎవరు గెలవబోతుంది స్పష్టంగా అయితే చూద్దాం. అయితే శ్రీపాల్ రెడ్డికి సంబంధించి శ్రీపాల్ రెడ్డి అంటే విపరీతంగా డబ్బు పంపించేసినటువంటి ఒకటి అది జరుగుతా ఉంది. అదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటంటే అసలు యాక్చువల్గా అంటే రెడ్డి సామాజిక వర్గం బలంగా కూడా పనిచేసింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే వీటన్నిటిని కూడా పక్కకు పెట్టండి. అంటే చాలామంది అక్కడ వివిధ సంఘాలలో అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు మీరు సంఘాలన్నింటిని పక్కకు పెట్టరు నాయన, మీరు కావాల్సింది మన రెడ్డిని గెలిపించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా బలంగా దాన్ని తీసుకువెళ్ళగలిగినారు. అందులో కొంతవరకు అక్కడ బీసీలు, తర్వాత ఇక్కడ మిగతా వాళ్ళు కొంతవరకు మనం విఫలమైనటువంటి అనే విషయం మనం చెప్పుకోవాలి 100% అంట. ఎందుకంటే శ్రీపాల్ రెడ్డికి ఓట్లు పడ్డాయి, నర్సిరెడ్డికి ఓట్లు పడ్డాయి, నీకు హర్షవర్ధన్ రెడ్డికి ఓట్లు పడ్డాయి, సరోత్తమ్ రెడ్డికి ఓట్లు పడ్డాయి. నలుగురు రెడ్డిలకు ఓట్లు పడ్డ తర్వాత బీసీ వాదం ఎంత పడ్డది, ఎందుకు? మరి నిజంగానే ఇప్పుడు పిఆర్టీయూ ఉంది. అబ్బా, పిఆర్టీయూ 50 సంవత్సరాల పిఆర్టీయూ ఎంత సాధించింది? యూటీఎఫ్ 40 సంవత్సరాల యూటీఎఫ్ ఎంత సాధించింది? నెల రోజుల బీసీ వాదం ఎంత సాధించింది? అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ముందస్తుగానే అసలు యాక్చువల్ ఒక ప్లాన్ ప్రకారమే అన్ని మండల శాఖ అధ్యక్షులను కానీ, తర్వాత నియోజకవర్గాలు కానీ, తర్వాత జిల్లా అధ్యక్షులను కానీ వీళ్ళందరినీ కూడా ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్ళు అంటే అధ్యక్షులని, ప్రధాన కార్యదర్శి వీళ్ళు ఉంటారు కదా, ఆ కమిటీలను వాళ్ళే పెట్టుకున్నారు.